హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సో ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఆల్రెడీ వీడియో అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి దివాళీ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా దివాళీ రోజు మార్నింగ్ ఫస్ట్ మా పాప లేచి తనకు కొన్న క్రాకర్స్ అన్నింటినీ ఓపెన్ చేసి చూసుకుంటుంది. ఇంకా వీటన్నింటినీ ఎండ్లో అయితే పెడుతుందన్నమాట. మేము యాక్చువల్గా ముందు రోజే తీసుకున్నాము, అంటే సండేయే క్రాకర్స్ అన్నీ కొన్నాము. ఇంకా అది కూడా ఇంకా నైట్ అయిపోయింది అనమాట కొనేసరికి. సో నాకు అసలు ఎండబెట్టడం అయితే అవ్వలేదు. అందుకని ఇంకా మార్నింగ్ లేవగానే మా పాప నేను చేస్తాను, అవన్నీ నేను ఓపెన్ చేసి ఎండ్లో పెడతాను అని అన్నది. సో తనకైతే ఆ పని అప్పచెప్పేశాను. ఇంకా చక్కగా నీట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా ఇవన్నీ, అందుకని ఇంకా జాగ్రత్తగా అన్నీ ఓపెన్ చేసి ఎండ్లో అయితే పెడుతుందన్నమాట. ఇంకా వీటితో పాటు ఇంకా పాపప్స్ అంట, సో అవేవో కొనిపించుకుంది. ఇంకా వాటిని కూడా ఎండ్లో పెడతానని తీసింది. అలాగే ఇక్కడ మామిడి కొమ్మలు ఉన్నాయి కదా, సో మా వాచ్మెన్ అయితే మామిడి కొమ్మలు తెచ్చాడు. ఇంకా వీటిని దోపాలి. ప్రతి పండక్కి కూడాను మాకైతే వాచ్మెనే తెస్తాడండి మామిడి కొమ్మలు. సో మేమైతే కొనుక్కోక్కర్లేదు. ఇలా ప్రతి ఇంటికి కూడాను మామిడి కొమ్మలు తెచ్చి అయితే ఇచ్చేస్తాడు. అలాగే మా చిన్న గార్డెన్లో ఈరోజు విరజాజులు అయితే పూసాయి. సో ఈవినింగ్ అయితే వీటిని దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను. క్రాకర్స్ని ఇలా ఎండబెడితే బాగా అంటుకుంటాయి, అలాగే బాగా వెలుగుతాయి అంటారు కదా. సో అందుకని ఎండలో పెడదామని అయితే తీసాము. కానీ ఏంటో అండి, దివాళీ రోజు మార్నింగ్ అయితే మాత్రం అస్సలు ఎండెక్కలేదు. క్లైమేట్ కూడా చాలా డల్గా ఉందన్నమాట. చూసారు కదా, లైట్గా ఎండెక్కింది. మాకు డోర్ తీయగానే ఎండ అనేది ఇంట్లోపలికి వస్తుంది అనమాట ఈ ఏరియాలో మార్నింగ్ టైంలో. సో అందుకని ఇంకా ఎండ లైట్గా వస్తుందని ఇంట్లోనే ఇంకా ఎండబెట్టాను అనమాట. ప్రెజెంట్ అయితే మార్నింగ్ లైట్గా ఎండ ఉంది. ఇంకా తర్వాత అంటే మధ్యాహ్నం ఇలా బాగా ఎండెక్కితే కనుక వీటన్నింటినీ బాల్కనీలో అయితే పెట్టేస్తాను. ఎందుకంటే బాల్కనీలో మాకు మంచిగా ఎండ తగులుతుందనమాట. సో అక్కడైతే పెట్టేస్తానమాట. ఇంకా ఫైనల్గా మా పాప నీట్గా వాటన్నింటినీ సర్దేసింది. ఈ ఇయర్ దివాళీ కొన్న సామాన్లు అయితే ఇవన్నమాట. భూచక్రాలు, చుంచుబుడ్డీలు, కాకరపోతులు, స్టిక్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఒక 2-3 డేస్ ముందు కొనేసి ఉంటే చక్కగా ఈ టైంకి ఎండిపోదును, కానీ అవ్వలేదన్నమాట. ఇంకా అవన్నీ ఎండబెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను రెడీ అయిపోయి దేవుడి దగ్గర ఇలా అన్నీ సర్దుకున్నాను అనమాట. దేవుడికి పువ్వులు అవి పెట్టేశాను. మార్నింగ్ అయితే పూజ డైలీ రొటీన్గా ఎలా పూజ చేస్తానో అలాగే చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం నుండి అమావాస్య తగులుతుంది అని అన్నారు. అందరికీ మనకి ఈవినింగే పూజ కదా. సో అందుకని ఈవినింగ్ పూజ ప్రసాదాలు అవన్నీ చేసుకుందామనేసి మార్నింగ్ అయితే ఇలా నేను డైలీగా ఎలా అయితే దీపం పెట్టుకుంటానో అలా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా మార్నింగ్ అయితే ఫస్ట్ దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను. దేవుడికి దీపం అది పెట్టుకున్న తర్వాత ఇంట్లో టిఫిన్ అది ప్రిపేర్ చేశాను. టిఫిన్స్ అవి చేసిన తర్వాత బయటకైతే ఇక్కడ బయలుదేరామన్నమాట. సో డీమార్ట్కి వెళ్దామని కొన్ని తెచ్చుకోవాల్సినవి అయితే ఉన్నాయి. సో అవి ఇంకా తెచ్చుకుందాము అనేసి బయటకైతే బయలుదేరాము. ఈవినింగ్కి కొన్ని అయితే కావాలి నాకు, కొబ్బరికాయ అవన్నీను. సో అవి తెచ్చుకోవటానికైతే బయటకు బయలుదేరామన్నమాట. చూసారు కదా, అస్సలు ఎండ అయితే లేదు. క్లైమేట్ మార్నింగ్ అంతా కూడాను చాలా కూల్గా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మా పాప అయితే ఇంకా ఫ్రెష్ అయింది. చక్కగా స్నానం అది చేసేసుకొని ఇలా కొత్త డ్రెస్ వేసేసుకుందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నుండి కొంచెం ఎండ అయితే ఎక్కిందండి. సో అందుకనేసి వీటన్నింటినీ కూడాను నేను బాల్కనీలో అయితే పెట్టేశాను. బాల్కనీలో అయితే కొంచెం మంచిగా మాకు ఎండ అయితే వస్తుంది. సో అందుకని ఈ క్రాకర్స్ అన్నింటినీ ఎండలో పెట్టాను. ఇంకా అలాగా అటు ఇటు వచ్చి చూసుకుంటూ వాటికి కాపలా కాస్తూ ఉందన్నమాట మా పాప. ఇంకా వాటితో పాటు ఇక్కడ నేను దీపాలని కూడా ఎండలో పెట్టానన్నమాట. దీపాలు కొన్ని తర్వాత ఒక 2-3 అవర్స్ నీటిలో వేసి ఉంచి తర్వాత ఇలా ఎండలో పెడితే బాగా కాలుతాయి అని అంటారు. సో అందుకనేసి వీటన్నింటినీ కూడాను ఇలా బాల్కనీలో అయితే ఎండలో పెట్టేశాను.
ఇంకా క్యూటీ ఫ్రెష్ అయిపోయి కాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళ డాడీ క్యూటీ వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్తున్నారనమాట ఇక్కడ. సో వాళ్ళిద్దరైతే వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు. నాకు యాక్చువల్గా వంట ఇంకా కొంచెం పని అయితే ఉంది, సో అందుకని నేనైతే వెళ్ళట్లేదు. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత నేను ఇంకా అన్నీ సర్దుకోవడం, నాకు ఈ పనులు అయితే ఉన్నాయి. ఇంకా మా పాప ఫైనల్గా ఇలా రెడీ అయిపోయి వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది. క్యూటీను వాళ్ళ డాడీ వాళ్ళ తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేలోగా నేనైతే వంట అన్నీ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళు రాగానే లంచ్ అయితే చేసేసామండి. లంచ్ చేసి కాసేపు కూర్చునేసరికి 4-4:30 అయితే అయిపోయింది. ఇంకా మా పాప ఇక్కడ మాకున్న మొక్కలన్నింటికి కూడా నీళ్ళు అయితే పోస్తుందన్నమాట. ఇంకా అప్పటికే ఈవినింగ్ 4:30 ఇలా అవుతుంది. ఫస్ట్ నేను ఛాయ్ అయితే పెట్టుకొని తాగుతున్నాను ఇక్కడ. అలాగే నేను కూడా రెడీ అయిపోయాను. ఇక్కడ నేను రెడీ అయిపోయి ఛాయ్ పెట్టుకొని ఛాయ్ తాగాక ఇంకా ప్రసాదాలన్నింటినీ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను గారెలు అయితే వేస్తున్నానండి. గారెలు పరవాన్నం అదైతే కంపల్సరిగా పెడతాము మేము దీవాళీకి. సో అందుకని ఇక్కడ గారెలు అయితే చేస్తున్నాను అనమాట. ఈ గారెలు పరవాన్నంతో పాటు బియ్యం నూకతో చేసిన ఇడ్లీ కూడా చేస్తామన్నమాట. రెగ్యులర్గా మనం ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వ వేస్తాం కదా, కానీ ఈ దివాళీకి మాత్రం బియ్యం నూకను వేస్తామన్నమాట. బియ్యం నూకతో చేసిన ఇడ్లీ అయితే పెడతాము. సో ఇంకా దానికి కూడాను ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి ఉంచాను. అలాగే ఇడ్లీతో పాటు ఇంకా నైట్ టిఫిన్ మాకైతే ఆ ఇడ్లీ అని, సో దానికి కాంబినేషన్గా ఇక్కడ ఉల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ ఇంకా చాలా హడావిడి అయిపోతుంది. పూజ అయిపోయేసరికి అప్పుడే మా పాప గాబర్ పెడుతుందన్నమాట. త్వరగా దీపం పెట్టే మనం కిందకి వెళ్దాము, క్రాకర్స్ అన్నీ కాలుద్దాము అనేసి. ఇంకా ఈవినింగ్ అయితే చీకటి అయితే పెట్టాలమ్మా అని చెప్తున్నాము, అయినా అస్సలు తను వినట్లేదనమాట. త్వరగా దేవుడి దగ్గర పెట్టేస్తే నేను క్రాకర్స్ కాలుస్తాను అనేసి అంటుంది. అందుకని ఇంకా ఆ హడావిడిలో పడిపోద్ది, ఇంకా నైట్ టిఫిన్ లేట్ అయిపోతుంది. అందుకని ఇంకా ప్రసాదాలతో పాటు ఇక్కడ నేను చట్నీలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇడ్లీలోకి కాంబినేషన్గా ఉల్లి చట్నీయే తింటారు మా పాపను మా హస్బెండ్. వాళ్ళైతే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారనమాట. సో అందుకని వాళ్ళ కోసం ఉల్లి చట్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. నేను కిచెన్లో బిజీగా ఉంటే ఇంతలోగా మా పాప అన్ని క్రాకర్స్ని సర్దుకుంటుందన్నమాట. ఎన్ని క్రాకర్స్ ఇంటి దగ్గర కాల్చాలి, ఎన్ని క్రాకర్స్ బిల్డింగ్ కిందకి తీసుకొని వెళ్ళాలి అనేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పరవాన్నం కోసం పాలను అయితే మరగబెట్టుకుంటున్నాను. అలాగే రైస్ని అయితే కుక్కర్లో వండేసానండి. సో ఇప్పుడు పాలు మరగగానే రైస్ అందులో వేసి పంచదార వేసి పరవాన్నం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పరవాన్నం గారెలు అన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇక్కడ అన్ని ప్రసాదాలు అయితే సర్దేశానండి. ఇంకా ఫైనల్గా దీపం అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. అప్పటికే ఆల్రెడీ 6:15, 6:30 అలా అవుతుందన్నమాట. సో ఇంకా మా పాప కూడా ఒకవైపు గాబర్ పెడుతుంది. అందుకని ఇంకా ఫైనల్గా దేవుడికి దీపం అయితే పెట్టేశానమాట. ముందు దేవుడి దగ్గర ఇలా ప్రసాదాలు అవి పెట్టి దీపం పెట్టుకున్న తర్వాతే బయట దీపాలు అయితే పెడతాం కదా. సో అందుకని ఇక్కడ దీపం అయితే పెట్టేస్తున్నాను.
ఇలా ఇంట్లో పూజ అయిన తర్వాత బయట దీపాలు పెట్టడం కోసం ఇక్కడ దీపాలను అయితే వెలిగిస్తున్నానండి. ఆల్రెడీ ముందే నేను ప్రమిదల్లోన నూనె ఒత్తి వేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో దీపం అయిపోగానే వాటిని కూడా దీపాలని కూడా వెలిగించేసి ఇలా బాల్కనీలోన యువతల గ్రిల్స్లోన దీపాలను అయితే పెట్టేశాను. ఇలా ఇంటి ముందు కొన్ని క్రాకర్స్ని కాల్చి మిగతావన్నింటిని పట్టుకొని ఇప్పుడు అపార్ట్మెంట్ కిందకైతే దిగుతున్నామండి. ఎందుకంటే ఇంటి ముందు ప్లేసు తక్కువ, నెక్స్ట్ అలాగ మా ముగ్గురమే అనమాట. అదే అపార్ట్మెంట్ కిందకి దిగితే అన్ని ఫ్యామిలీస్ కూడా దిగుతారండి, సేమ్ అలాగే ఒకటో రెండో ఇంటి ముందు కాల్చి మిగతావన్నీ పట్టుకొని కిందకే వచ్చేస్తారు. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కిందనే కాలుస్తారనమాట. ఇంకా మా బండి మీద మేము తెచ్చినవన్నీ పెట్టేసి ఇంకా ఒక్కొక్కటి పట్టుకొని బయట రోడ్డు మీద అయితే ఫుల్గా కాల్చామన్నమాట. అలాగే మాతో పాటు మిగతా ఫ్యామిలీస్ కూడా ఇంకా తర్వాత దిగారనమాట. ఇంకా అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే చాలా టపాకాయలు అయితే కాల్చామండి.
దిగిన కాసేపు తర్వాత మా ఎదురు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు 1000 వాళ్ళ అయితే పెట్టారనమాట. ఇంకా ఆ సౌండ్కి మా పాప అయితే ఏడుపు స్టార్ట్ చేసింది. తను ఇంకా భయపడింది అనమాట ఆ సౌండ్స్కి. ఇంతలోగా వాళ్ళ డాడీ వచ్చి ఎత్తుకున్నారు తను భయపడుతుందనేసి. ఫైనల్గా మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. ప్రతి ఇయర్ కూడాను ఇలాగే అపార్ట్మెంట్ వాళ్ళందరం కిందకి దిగి దివాళీని అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ ఇయర్ కూడాను అలాగే సెలబ్రేట్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కాసేపు కింద నుండి అప్పటికే 9:30 అయిపోతుంది అనమాట. ఇంకా పాపకి టిఫిన్ అది పెట్టాలి కదా, సో అందుకని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఫైనల్గా మా దివాళీ అయితే ఇలా జరిగింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.